ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పాములపాడు అనే ఊర్లో ఉన్నామండి. అది అక్కడ రోడ్డు మీద ఆటో వెళ్తుంది చూడండి. అది మెయిన్ రోడ్డు, తార్ రోడ్ అండి. అది అక్కడ ఆటో వెళ్తుంది కదా, తార్ రోడ్డు. అక్కడ నుంచి ఈ లోపలికి డైరెక్ట్గా డొంక రోడ్డు ఉందండి. ఇది డొంక. ఈ రోడ్లో మనం కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇదిగోండి రెండో బిట్ అనమాట. ఇప్పుడు ఈ డొంక నుంచి మనకి ఇదిగోండి ఇప్పుడు ఈ పొలం ఉంది కదా కనపడేది, ఈ పొలం. దీని నుంచి అది అక్కడ చెట్లు, అదే మొక్కలు ఉన్నాయి చూడండి, పచ్చగా. ఆ దాని పైన అనమాట పొలం. అది అక్కడ చెట్టు ఉంది కదా, ఆ కంప చెట్టు ఉంది చూడండి, దాని పక్కన అనమాట. అక్కడ నుంచి మనకి అదిగోండి అక్కడ తాడి చెట్టు ఉంది చూడండి ఫ్రెండ్స్. ఆ తాడి చెట్టు పక్కన తెల్లగా గడ్డి ఉంది కదా, ఆ గడ్డి అటు పక్క దారి ఉందండి. కొంచెం రైతు వారీగా రాసింది. అయితే ఒకటే రైతు అండి. మనకు వచ్చేసి ఇది 2 ఎకరాల 15 సెంట్లు. అంటే పాములపాడు ఏరియాలో ఇదిగోండి ఇది రోడ్డు అనమాట, డొంక రోడ్డు. ఈ డొంక రోడ్డు నుంచి మనకి రెండో బిట్టే ఆ తాడి చెట్టు ఉన్నదండి. ఆ తాడి చెట్టు ఉన్నది అక్కడ నుంచి మనకి మొత్తం ఇది ఇక్కడ దాకా, ఈ చెట్టు దాకా అండి. మొత్తం 2 ఎకరాల 15 సెంట్లు ఒకే బిట్ ఉంది. పాములపాడు వచ్చేసి మనకి పూలింగ్లో ఉందండి, అనౌన్స్మెంట్ అప్పుడు ఇచ్చారు. పాములపాడు, నెమలికల్లు, ఉంగుటూరు ఇవన్నీ. ఇది డైరెక్ట్గా డొంక ఉందండి. అంటే అక్కడ పక్కన దీని ముందు అది ఆ వ్యాన్ వెళ్తుంది చూడండి, అదే తార్ రోడ్డు. ఆ తార్ రోడ్ నుంచి మనం డొంకలో ఇటు పక్కకు వచ్చాం అనమాట. ఈ డొంకలో వచ్చాం. ఈ డొంక పక్కనే అండి ఇది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. ఇది మొత్తం 2 ఎకరాల 15 సెంట్లు పాములపాడు రెవెన్యూ. ఓకే అండి, బాయ్ ఫ్రెండ్స్, ఉంటానండి, బాయ్. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పొలానికి ఈ 2 ఎకరాల 15 సెంట్లకి ఇదిగోండి డొంక రోడ్డు ఉంది కదా, అక్కడ యాప్ చెట్టు ఉంది చూడండి ఫ్రెండ్స్, మూల మీద. ఆ యాప్ చెట్టు పక్కనే అటు చక్కంగా అక్కడ తాడి చెట్టు ఉంది చూడండి, అక్కడ ఈ దారి ఉందండి డైరెక్ట్గా. ఈ పయ్యోలకు కూడా, అంటే ఇప్పుడు ఈ డొంక రోడ్లో ఆ మూల మీద యాప్ చెట్టు దగ్గర నుంచి బారు డైరెక్ట్గా మన చేలోకి ఈ 2 ఎకరాల 15 సెంట్లోకి దారి. ఆ పైన వాళ్ళకి కూడా అదే దారి అనమాట. అంటే దీనికి దారి డైరెక్ట్గా దారి కూడా ఉందండి. ఈ దారి వీడియోలో చెప్పడం మర్చిపోయాను, దారి ఉందంట దీనికి. పక్కనే ఉందండి, ఇది యాప చెట్టు కాడ నుంచి ఆ లోపలికి ఆ తాడి చెట్టు దాకా, పై దాకా ఉందండి దారి. దీనికి దారి ఉంది కాబట్టి కొంచెం బాగుంటుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేయండి ఫ్రెండ్స్.